మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీహిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న VA మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. రాజమహేంద్రవరంలో కల్తీ పాల వల్ల ఆసుపత్రుల పాలైన బాధితుల పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ప్రముఖ నెఫ్రాలజిస్ట్ రవిరాజు సూచనలతో ప్రభుత్వం ముంబై నుంచి ప్రత్యేక ఔషధాలను రాజమహేంద్రవరానికి తెప్పించింది. బాధితుల రక్త మూత్ర నమూనాలను తిరుపతి IITలోని ల్యాబ్కు పంపారు. రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. 8 మందికి వెంటిలేటర్పై డయాలసిస్ చేస్తుండగా 6 వార్డుల్లో డయాలసిస్ చేస్తున్నారు. దాదాపు వారం నుంచి ఆసుపత్రిలోనే ఉన్న మూత్ర విసర్జన సరిగా అవ్వడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల్లో 12 మంది నుంచి రక్త నమూనాలు, 3 మూత్ర నమూనాలు సేకరించి టాక్సికాలజీ పరీక్షల కోసం తిరుపతి IITకి పంపించారు. ప్రముఖ నెఫ్రాలజిస్ట్ రవిరాజ్ సూచనల మేరకు చికిత్సకు కావాల్సిన 50 ఇంజెక్షన్లను ముంబై నుంచి రాజమహేంద్రవరం తెప్పించారు. వీటిని డయాలసిస్ చేస్తున్న కిడ్నీ బాధితులకు వినియోగించనున్నారు. మరోవైపు కోరుకొండ మండలం నరసాపురానికి చెందిన పాల వ్యాపారి గణేశ్వరరావు నుంచి పాలు తీసుకున్న 110 ఇళ్లలో వైద్యాధికారులు సర్వే చేశారు. వారి ఆరోగ్యంపై ఆరా తీశారు. లాలాచెరువు పరిసరాల్లోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు కొనసాగిస్తున్నారు. పాల వ్యాపారి గణేశ్వరరావు ఫోన్లో ఉన్న ఫోటోల ఆధారంగా పాల కేంద్రం ఫ్రీజర్లో సమస్య ముందే అతనికి తెలుసని స్పష్టమవుతోంది. ఫ్రీజర్ మరమ్మతులు, కూలెంట్ లీకేజీ, పాలు గడ్డకట్టడం తదితర కీలక అంశాలు ఫోన్లోని ఫోటోల ద్వారా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. కూలెంట్ లీకేజీ వల్లే పాలు గడ్డకట్టాయని, ఇథిలిన్ గ్లైకాల్ కలవడం ప్రమాదకరమని, పాలు పారబోయాలని బంధువు చెప్పినా గణేశ్వరరావు వినిపించుకోలేదు. పైగా ఫ్రీజర్లో రాత్రికి గడ్డకట్టిన పాలను పగలగొట్టి రాజమహేంద్రవరంలో వినియోగదారులకు పోసినట్టు పోలీసు విచారణలో గణేశ్వరరావు చెప్పినట్టు తెలుస్తోంది.